హలో అండి, నమస్తే. నా పేరు వికే మహాలక్ష్మి. ఇదిగోనండి మా టెర్రస్ గార్డెన్ మీద ఉన్న చిన్న టబ్లో వేసిన పుదీనా అండి. పుదీనా కావలసినప్పుడల్లా కొంచెం కొంచెం కోసుకుంటాను. ఇదిగోండి ఇప్పుడైతే మొత్తం కట్ చేస్తున్నాను మంచిగా వస్తుందని. టమాటా పుదీనా పచ్చడి చేద్దామని వెజిటేబుల్స్ అన్నీ వేసి కొంచెం బిర్యానీలా చేద్దామని అండి మొత్తం అయితే కట్ చేస్తున్నాను. మళ్ళీ మట్టి తరిగిపోయింది, దానిలో మొత్తం కట్ చేసి మళ్ళీ మట్టి వేసుకుంటే మళ్ళీ బాగా వస్తుందని. ఇదిగోనండి ఇలా అయితే కటింగ్ చేస్తుంటే వస్తుంది. ఈరోజు అయితే మళ్ళీ మట్టి దానిలో కొంచెం నింపాలని చెప్పి మొత్తం అయితే కట్ చేస్తున్నాను. టమాటా పుదీనాకు పచ్చడి అండి. టిఫిన్లోకి, బిర్యానీలోకి మా చిక్కుడుకాయలు, దొండకాయలు, క్యారెట్, బంగాళదుంప బయటిది అన్నీ వేసుకుని, మా నిమ్మకాయలు అన్నీ వేసుకుని చేసుకుందామని కట్ చేస్తున్నానండి. ఇదండి ఇలా మన ఇంట్లో అయితే మంచి వాసన కూడా వస్తుంది, బాగుంటుంది. వంకాయ ఇగురు 4 వంకాయలు కట్ చేసి వంకాయ ఇగురు కూడా చేస్తానండి. టమాటాలు ఇంట్లోనే వస్తున్నాయి కదా, టమాటాలు, చిక్కుడుకాయలు. ఇగోండి టమాటాలు అయితే ఇలా కట్ చేసేస్తున్నాను. వంకాయలు ఒక 5 వంకాయలు అయినాయండి, అవి కూడా కట్ చేస్తాను. ఇదేనండి ఈరోజు అయితే మా హార్వెస్ట్. వంకాయలు అయితే లేతగా ఉన్నాయి. 5 వంకాయలు కూర చేద్దామని చేస్తున్నానండి. టమాటాలు, వంకాయలు, పుదీనానండి ఈరోజు హార్వెస్ట్. ఉంటానండి. ఇదేనండి ఇలా అయితే వచ్చింది. పుదీనా చిన్న ఆకు వస్తుంది, కానీ వర్షాకాలం అయితే పెద్ద ఆకు వస్తుంది. ఇప్పుడైతే ఇంకా వేసవికాలం వచ్చేస్తుంది కదండి, చిన్న ఆకే వస్తుంది. అయినా కూడా చాలా వాసన బాగుంటుందండి. ఇలా పుదీనా పెంచుకోవచ్చు. ఉంటానండి.